త్రింబకేశ్వర టెంపుల్ ఇది మన ముంబై నుండి నాసిక్, అక్కడ త్రింబకేశ్వరకి వెళ్ళాలి. మొత్తం జ్యోతిర్లింగం ఉంటుంది. దర్శనం అయితే బాగానే అయింది. స్టార్టింగ్లో ఫుల్ పబ్లిక్ ఉన్నారు నాకు. అక్కడ నుండి మేము మొత్తం అక్కడ అంతా జ్యోతిర్లింగాన్ని నాకైతే తొందరనే దర్శనం అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 6 PM కానీ మంచిగా ఉంది జ్యోతిర్లింగం. నేను టచ్ చేశాను అక్కడ, మంచిగా దర్శనమైంది. ఫుల్ వర్షం పడింది, అయినా కానీ నేను వెళ్ళిన జ్యోతిర్లింగంకి. అక్కడ నుంచి చాలా రిస్క్గా వెళ్ళిన, చూడాలని ఉండే, కానీ చాలా పూర్వంది జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగాన్ని ఎక్కడ ఇలాంటి ప్లేస్ మంచిగా దర్శనం చేసుకుంటే మంచిది అవుతుంది. ఇలాంటి జ్యోతిర్లింగం మన ఇండియాలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇంకా 2-3 జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నాను. నాకు ఈ బెస్ట్ ప్లేస్ అనిపించింది జ్యోతిర్లింగము. శివయ్య అంతా శివలీలలు. అంటే మా బస్ టికెట్ మనకు అక్కడ నుండి, ముంబై నుండి నేను నాసిక్కి కొట్టిన. నాసిక్ నుండి 500 స్లీపర్ తీసుకొని మళ్ళీ ప్లస్ అక్కడ నుండి 60 రూపీస్ అయింది. త్రింబకేశ్వర జ్యోతిర్లింగం అని అంటారు. అంతా ఇక్కడ ఫస్ట్ అది అక్కడ వాగు, అక్కడ మొత్తం మనం స్నానం చేసుకొని ఉంటుంది ఆ ప్లేసు. అంత తర్వాత దర్శనం చేసుకున్నాను. శివునికి పూజ చేసి మొక్కాను. ఓల్డ్ టెంపుల్ చూసారు ఎంత బాగుంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.